తెలంగాణ ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కుత్బుల్లాపూర్ కమ్మకుల సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల మద్దతు పొందుతుందన్నారు. కుత్బుల్లాపూర్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో బహదూర్పల్లిలో సంఘం భవనంలో సమావేశం నిర్వహించారు. దివంగత నేత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆర్థికంగా వెనుకబడిన కమ్మకుల సభ్యులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రెసిడెంట్ రవికుమార్ తెలిపారు. రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడి 100 రోజులు పూర్తయింది. మరి ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను మన్ననలు పొందుతూ ముందుకెళ్తూ ఉంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంది. మరి అలాగే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రతి కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ మరి వారి యొక్క దిగువ తరగతిలో ఉన్న పేదవారికి సహాయం చేసుకుంటూ ప్రభుత్వం ఎంత సహాయం చేసినా కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ అభివృద్ధి ఫలాలు అందవు. కాబట్టి ఈ కుల సంఘాలు, ఈ కుల కార్పొరేషన్లు ఆవశ్యకత నేటి రోజుల్లో ఎంతో పెరిగింది. దాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుత్బుల్లాపూర్ కమ్మ సేవా సమితి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి కమ్మవారు కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఇంజనీరింగ్ రంగంలో కానీ, డాక్టర్లుగా, యాక్టర్లుగా, స్టూడియో అధిపతులుగా, మరియు మీడియా రంగంలో కానీ, మరియు కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, మరియు ఐటీ రంగంలో కానీ ఎంతో అభివృద్ధి